ఈ తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గ్యాంగ్ స్టార్లుగా వ్యవహరించి కష్టపడి సొంత డబ్బులు నిలబెట్టుకొని చేసుకొని ప్రభుత్వం సహాయంతో మేము ఏదో చేసుకుంటా అంటే మేమేమడ్డుకుంటున్నాం నాకు అర్థం అంటే నేను మొత్తం ఈరోజు ఈరోజు మా నియోజకవర్గం అంతా పెట్టుకున్నా మళ్ళా అంటే ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమం చేస్తుంటే నేను పిలుపునివ్వకూడదా మా వాళ్ళకి, నేను చూపించుకోకూడదా? నువ్వు ఏమీ చేయకుండానే 5 ఏళ్ళు నువ్వు ఇది నడిపినావే, నేను అభివృద్ధి చేస్తుంటే తప్పేముంది దీంట్లో? పోలీసులు పెట్టి అడ్డుకుంటున్నారని చెప్తారు. నేను ఏ రోజు పోలీసు నా ఫోన్ చెక్ చేసుకునే ఇంతవరకు నేను పోలీసు వాళ్ళకే నేను ఫోన్ చేయలే, ఎవరికి చేయలే. ఇప్పుడు వాళ్ళు భద్రత కోసం ఏదో బయటకు వచ్చారే తప్ప వేరే విషయం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎక్కడికైనా వస్తుంటే ఎక్కడైనా సెక్యూరిటీ ఇస్తారు. ఇప్పుడు ఆయన వెళ్తే మీరు అడ్డుకోరు, ఎక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే బయటకు వెళ్తే? నేను అడ్డుకోను, ఆయన ఫస్ట్ బయటికి రానియండి. మాజీ ఎమ్మెల్యే బయటకు వస్తే మేము ఎక్కడ అడ్డుకోమంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఆయనకు భయపడే, అయితే కార్యకర్తలకు భయపడే ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కాబట్టి ఆయనకు భయపడే ఎక్కడా కూడా ఆయన బయటకు రావట్లేదు అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే తాడిపత్రిలో మరోసారి ఏమన్నా ఉద్రిక్త వాతావరణం చెలరేగుతుందో అనేది కూడా మనకు తెలియాల్సి, ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడైనా సరే ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాజీ ఎమ్మెల్యే కానీ బయటికి రాకుండా కూడా చుట్టూ బారికేడ్ ఏర్పాటు చేసుకుని ఎవరు కూడా. రైట్ యోగానంద్, ఒక్క నిమిషం మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. ఇక పెద్దారెడ్డి ఏం మాట్లాడారో ఇష్యూకి సంబంధించి ఒకసారి దాన్ని విందాం. ఈ తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గ్యాంగ్ స్టార్లుగా వ్యవహరించి ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, యాక్టివ్ ఉన్న వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాడిపత్రికి ప్రత్యేకంగా పోలీస్ అధికారులు ఉండారా, లేకపోతే ఇది ఒక రాష్ట్రమా, లేకపోతే ఒక దేశమా, లేకపోతే ఒక దీవే? ఏదో ఒక దీవిలో నేను ఉన్నట్లు, ఆ దీవిని పాలించుతానైతే జేసీ కుటుంబం అనుకున్నట్లు ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా ఆ దీవి సామ్రాజ్యం అంతా ల్యాండ్ ఆర్డర్లు కానీ చట్టం కానీ జేసీ కుటుంబం నుండి వస్తుంది. మేము దానికి ఆలోచన చేసే మేము ఇక్కడ ఉద్యోగాలు చేస్తామనే ఆలోచనకు వచ్చి ఈ విధంగా చేస్తారా? దీనిపైన ఒక ఆలోచన కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం తాడిపత్రిలో ఏం జరుగుతుందనే ఆలోచన అయినా కానీ ఆయన చేయాల. ప్రజెంట్ చైర్మన్ గారు పెద్దారెడ్డిని పంచెలు ఉడికి కొడతామని అతను చెప్తాడు, వాళ్ళ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్లు పంచె ఉడిగుతా అని వాళ్ళు చెప్తారు. ఎవరో ఒకరు ఉడిగితే అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎట్లుంటుంది అనేది. ఓర్పు అనేది ఒక స్థాయి వరకు ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పినా గతంలో, ఖచ్చితంగా నేను ఈ పొద్దు చెప్తా, అవకాశం వచ్చి నాకంటూ సమయం వచ్చి అన్నీ జరిగినప్పుడు వాళ్ళ కోరిక అయితే నేను ఖచ్చితంగా నెరవేర్చా. ఇప్పుడే నెరవేర్చాలనేది ఏం లేదు, దానికి సమయము, సందర్భము అన్నీ ఉన్నాయి. ఆ సమయము, సందర్భం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఒకటే నాకు వరం ఇవ్వాల తప్ప, నాకు చిన్న చూపు చూడాలి తప్ప ఎలాంటి దీంట్లో సందేహం లేదని కూడా ఈ సందర్భంగా మీకు. ఎస్, మనం యోగానంద్ దగ్గరికి వెళ్దాం. యోగానంద్, మనం చూస్తున్నాం పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా చూస్తున్నాం. ఇదేంటో ఒక దీవిలాగా, నేనేంటో దీవిలా ఉన్నట్లు ఇది చేస్తున్నారు, ఇక్కడ ఎటువంటి పాలన నడుస్తుంది అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఇక శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడం కూడా మనం చూస్తున్నాం. అటు అస్మిత్ రెడ్డి కూడా నేను అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను, నాకేం అవసరం పోలీసుల్ని అడ్డు పెట్టాల్సిన అవసరం అని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇద్దరు వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రత్న తాడిపత్రి చూసుకుంటే మనకి ఎప్పుడు కూడా సెన్సిటివ్ ఏరియా, ఎందుకంటే ఇరు వర్గాలు కూడా ఎవరు ఉప్పు నిప్పులా ఉంటారు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వీరు ఎదురు పడితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఘర్షణ చెలరేగే వాతావరణం కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి పోలీసులు ముందస్తుగా కూడా రాత్రి వరకు కూడా ఇక్కడ పర్మిషన్ ఇచ్చినప్పటికీ కానీ రాత్రి నుంచి కూడా పరిణామాలు వేగంగా మారిపోవడంతో, ఎందుకంటే టీడీపీ వర్గీయులు కూడా ప్రోగ్రామ్ ఇక్కడే పెట్టుకోవడం, కేవలం ఎమ్మెల్యే ఇంటికి 10 మీటర్ల దూరంలో ప్రోగ్రామ్ పెట్టుకోవడం, అదేవిధంగా ఎమ్మెల్యే బయటకు రాకుండా కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా చర్యలు తీసుకున్నారు. ఎవరు కూడా ముఖ్యంగా తాడిపత్రి ఏఎస్పీ ఆధ్వర్యంలో ఎవరు బయటకు వెళ్లేందుకు కూడా మార్గం లేకుండా కూడా బారికేడ్ ఏర్పాటు చేశారు. కానీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఓర్పు అనేదానికి కూడా ఒక స్థాయి ఉంటుంది, ఆ స్థాయికి మించి చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా తిరగబడే పరిస్థితి వస్తుంది. ఫ్యాక్షన్ అనేది నాకు అవకాశం వస్తే మరొకసారి చూపించే అవకాశం కూడా ఉంటుంది నాకు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల ఇప్పుడు పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకంటే మరొకసారి నేను ఫ్యాక్షన్ చేసి అంశాన్ని కూడా పరిశీలిస్తాను, అవకాశం వస్తే నేనేంటో నీకు నిరూపిస్తా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ వ్యాఖ్యల పట్ల ఈ పోలీసులు కానీ జేసీ వర్గీయులు కానీ జేసీ
ప్రభాకర్ రెడ్డి కానీ జేసీ అస్మిత్ రెడ్డి కానీ ఏ విధంగా స్పందిస్తారో మనం వెచ్చి చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. ఇక తాడిపత్రిలో మళ్ళీ హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఒక పక్కన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంఆర్ఓలకు వైసీపీ వినతి పత్రాల కార్యక్రమంలో పెద్దారెడ్డి పాల్గొంటున్నారు. అదేవిధంగా అటు జేసీ అస్మిత్ రెడ్డి కూడా మనం చెప్పుకోవచ్చు ఎమ్మెల్యే, ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల పహారా అనేది కొనసాగుతుంది.